హలో గైస్, ఒకసారి కామెంట్ చూడండి. తిను ఏం అడుగుతున్నాడంటే కార్ ఫైనాన్స్లో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి తనకి నేను సింపుల్గా ట్రిక్ అయితే చెప్పాను. అంటే సి బుక్ మీద ఉంటుంది ఏ ఫైనాన్స్ అనేది, సో దానిపై తెలుసుకోవాలని చెప్పాను. బట్ అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ముందు ఒక బెన్ ఉంది, తను వెళ్ళి ఒకసారి సి బుక్ ఇవ్వండి అని తెస్తాడా, దానికి నాకు ఇక మళ్ళీ యుద్ధమే కదా. సరే అయితే ఆన్లైన్లో సింపుల్గా మనం ఏదైనా వెహికల్ది, బైక్ కానీ కార్ కానీ ఏదైనా సరే అది ఏ ఫైనాన్స్లో వాళ్ళు వెహికల్ తీసుకున్నారు అనేది తెలుసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తా. సో అంతేనా, ఇంకేం లేదా? లేదు బ్రో, చాలానే ఉంది. వెహికల్ ఓనరు, వెహికల్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ డేట్ ఇప్పుడు అండ్ ఫిట్నెస్ డేట్ ఇప్పుడు వరకు ఉంది, ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్లో వెహికల్ తీసుకున్నారు, చాసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్, ఇలా మొత్తం వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు జస్ట్ ఈ ఒక్క చిన్న ట్రిక్తో. అండ్ ఇప్పుడు అడిగేదే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. సరే ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాం. సరే భయ్, ఈ ట్రిక్ మీరు యూస్ చేయాలంటే కార్ ఇన్ఫో అని చెప్పేసి యాప్ అయితే కావాలి. యాప్ అయితే మీకు ప్లే స్టోర్లో అయితే ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసాక ఇంటర్ఫేస్ చూడండి, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ యాప్లో మీకు ఎటువంటి పర్మిషన్స్ అడిగితే లాగిన్ కూడా మీరు ఏం చేయవసరం లేదు, డైరెక్ట్ ఓపెన్ అయితే అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది. సరే నెక్స్ట్ ఇక్కడ వెహికల్ సెర్చ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి, అన్నీ చెప్తే టైం వేస్ట్ కదా. సరే వెహికల్ సెర్చ్ మీద అయితే క్లిక్ చేసాను. ఇక్కడ వెహికల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ ఏపైతే 123 సంథింగ్ ఏదో ఒక నెంబర్ అయితే అదే మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ సరే ఇక్కడ డీటెయిల్స్ మొత్తమైన అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, స్క్రోల్ చేస్తున్నాను. ఇది కూడా ఫైనాన్స్ కంపెనీ నేమ్ అయితే చూపిస్తుంది, క్యాపిటల్ ఫస్ట్ అని చెప్పేసి. ఈ విధంగా మీరు వెహికల్ ఏ ఫైనాన్స్ ఉందో తెలుసుకోవచ్చు. అదే కూడా లేదు, ఇక్కడ చూడండి బండి ఇప్పుడు కొన్నారు అనేది చూపిస్తుంది. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తే కిందకి మీరు బండి ఎక్స్పైరీ అంటే టైం అనేది ఇస్తారు కదా, అలా నాకు 2032కి ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పేసి చూపిస్తుంది. ఇలా చాలానే ఉన్నాయి. వెహికల్ ఓనర్ నేము అండ్ చార్జెస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ ఉంటాయి కదా అవన్నీ. అండ్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఎక్స్పైరీ ఎప్పుడు, ఇలా మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి. బట్ కొన్ని అయితే ఇంటూ మార్క్స్ చూపిస్తాయి అన్నమాట, సగం నేమే చూపిస్తాయి. బట్ ఏదైతే మనకు ఆల్మోస్ట్ ఒక 50-60% డేటా మొత్తం అయితే ఇక్కడ దొరుకుతుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏ ఫైనాన్స్ చూసాం, క్యాపిటల్ ఫస్ట్ కదా. సరే ఈ వెహికల్ ఒక ఫైనాన్స్ అనేది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది, ఆల్రెడీ మనం చూసాము కదా, 7 years అయిపోతుంది వెహికల్ తీసుకొని. సో ఫైనాన్స్ అయితే క్లియర్ అయిపోయింది. బట్ అయినా సరే మనకు చూపిస్తుంది ఇదేంటి భయ, ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నా, నాకు ఎట్లా అయితే అనుకుంటున్నారా, మ్యాక్సిమం ఎవరైనా 24-30 years లేదు 48 నెలలు పెడతారు భయ ఈఎంఐ అన్నది, అంతకు మించి అయితే పెట్టుకోరు కదా. సో వాళ్ళది క్లియర్ అయిపోయినట్టు వాళ్ళు ఎన్ఓసి కూడా తీసుకుంటారు. లేదు మీకు అంతగా డౌట్ ఉంటే మీరు ఎవరి దగ్గర అయితే కొనుక్కుంటున్నారో వాళ్ళని అడగండి. లేదంటే మనం ఆల్రెడీ ఇక్కడ మనకు చూపిస్తుంది కదా ఏ ఫైనాన్స్లో వాళ్ళు తీసుకున్నారు అన్నది. సో ఆ కంపెనీకి వెళ్ళి అడిగారు అనుకోండి, వాళ్ళైనా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తారు పలానా వెహికల్ అని చెప్పేసి. సరే ఇంక ఇది పోయే వీడియో మీకు నచ్చదో లైక్ ఇచ్చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే. ఇంకా వీడియో ఎంతవరకు చూసాను చాలా థ్యాంక్స్.